నమస్కారం అండి. యాక్జాన్ ఎడ్యుకేషన్కి స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలో 2వ చాప్టర్ భారతదేశ ఆక్రమణకు సంబంధించిన అంశాలను పార్ట్ 11 నుండి పార్ట్ 25 వరకు నేర్చుకున్నాము. ఈ పార్ట్ 26లో భారతదేశ ఆక్రమణలో చివరి అంశమైన 2వ ఆంగ్లో సిక్కు యుద్ధం మరియు అవధ్ ఆక్రమణ గురించి నేర్చుకుందాం. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1848-49. రెండవ ఆంగ్లవ సిక్కు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1848-49. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డెల్హౌసీ. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? డెల్హౌసీ. 1848లో లాహోర్ మరియు ముల్తాన్లో బ్రిటిష్ను వ్యతిరేకించినది ఎవరు? లాహోర్లో చిత్తూర్ సింగ్, ముల్తాన్లో మూల్ రాజ్. 1848లో లాహోర్ మరియు ముల్తాన్లో బ్రిటిష్ను వ్యతిరేకించినది ఎవరు? లాహోర్లో చిత్తూర్ సింగ్, ముల్తాన్లో మూల్ రాజ్. ఈ తిరుగుబాటు అణిచివేయడానికి డెల్హౌసీ పంజాబ్ పైకి ఎవరిని పంపాడు? జనరల్ షాన్ ఆండ్రూస్. ఈ తిరుగుబాటు అణిచివేయడానికి డెల్హౌసీ పంజాబ్ పైకి ఎవరిని పంపాడు? జనరల్ షాన్ ఆండ్రూస్. ఏ యుద్ధం తరువాత పంజాబ్ పూర్తిగా బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది? రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం. ఏ యుద్ధం తరువాత పంజాబ్ పూర్తిగా బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది? రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం. అవధ్ ఆక్రమణ. అవధ్ ఆక్రమణ ఎప్పుడు జరిగింది? 1856. అవధ్ ఆక్రమణ ఎప్పుడు జరిగింది? 1856. అవధ్ ఆక్రమణ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? డెల్హౌసీ. అవధ్ ఆక్రమణ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? డెల్హౌసీ. అవధ్ రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? సాదత్ అలీ. అవధ్ రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? సాదత్ అలీ. అవధ్ చివరి పాలకుడు ఎవరు? వాజిద్ అలీ షా. అవధ్ చివరి పాలకుడు ఎవరు? వాజిద్ అలీ షా. బ్రిటిష్ అవధ్ను ఎందుకు ఆక్రమించింది? వాజిద్ అలీ షా తప్పుడు పాలన చేస్తున్నాడనే నెపంతో. బ్రిటిష్ అవధ్ను ఎందుకు ఆక్రమించింది? వాజిద్ అలీ షా తప్పుడు పాలన చేస్తున్నాడనే నెపముతో. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్జాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.